హలో అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వనకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరూ నా వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని, అండ్ నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది, దానిలో ఖచ్చితంగా పోయి జాయిన్ అయిపోండి. అంతే, నేను ఏదో ఒక ఓవర్ యాక్షన్ చేస్తే కానీ మీరు జాయిన్ అవ్వరు. యాక్చువల్లీ ఈ బిగ్ బాస్ అయిపోయే లోపల నేను ఒక 100K సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ మనకి 82,000 మెంబర్స్ ఉన్నారు, 83 ఐ గెస్ టుడే. సో 83,000 మెంబర్స్ ఉన్నారు. సో బిగ్ బాస్ అయిపోయే లోపల అందరూ దాన్ని 100K చేస్తున్నారంటే మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ఆకాంక్షలు కాదు, ఆశీర్వాదాలు, అదే ఏదో ఒకటి. సో అది ఉంటుందన్నమాట మీకు. సో ఈరోజు నేను ప్రోమో అనాలిసిస్ అండ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనే పాయింట్ గురించి మాట్లాడతాను. సో బిగ్ బాస్ వాళ్ళకి నచ్చినట్టే ఎలిమినేట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి నచ్చినట్టే హౌస్లో పెడతా ఉంటారు. ఆ పాయింట్ గురించి కూడా మాట్లాడతాను. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాల్సింది ఏమిటంటే, ఇప్పుడు ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ఫ్యాన్స్ ఉన్నారు. బాలయ్య బాబుకి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, మా బన్నీకి ఒక ఫ్యాన్స్ ఉంటుంటారు, పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉంటారు, మహేష్ బాబు గారికి ఫ్యాన్స్ ఉంటారు. సో వీళ్ళందరూ చాలా డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు, ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు అనమాట వాళ్ళందరికీ. మీరు ఫ్యాన్స్లో ఫ్యాన్ వార్స్ పెట్టుకొని మీరు కొట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కొట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు ఎట్లా కలిసిపోతారు. సో ఫ్యాన్స్ అందరు నిజంగానే ఎందుకు కొట్లాడుకుంటారో నాకు అర్థమే కాదు. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కలిసిపోతారు. లైక్ వైజ్ ఈ బిగ్ బాస్లో కూడా నిఖిల్ ఫ్యాన్స్, ప్రేరణ ఫ్యాన్స్, యష్మి ఫ్యాన్స్, మీ ఫ్యాన్స్ ఒకరి గురించి కొట్లాడుకుంటా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి తిట్టుకుంటా, మీరు మీ మనశ్శాంతిని, మీ పీస్ని కోల్పోతూ ఉంటారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే నిఖిల్, ప్రేరణ, యష్మి వీళ్ళందరూ కలిసి ఒకే ఇండస్ట్రీలో పనిచేయాల్సిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు కలిసిపోతారు. ఎట్లో మీరే అనవసరంగా ఎరిపప్పులు అయిపోతారు. సో అంత డీప్గా మనసులకు తీసుకునేసి లైఫ్లకి తీసేసుకుని వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద దాడి చేసేది ఇట్లాంటివన్నీ ఆపేయింది. అదొకటే కాకుండా రివ్యూర్స్ మీద కూడా పడతా ఉంటారు. మిగతా రివ్యూర్స్ గురించి నాకు తెలియదు. కానీ నేనైతే ఇప్పుడు మీరు నా మీద పడి ఏడస్తా ఉన్నారని అనుకోండి, ఫర్ సమ్ XYZ రీజన్. అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను యష్మి గురించి ఏదైనా నాకు నెగిటివ్గా అనిపించింది చెప్పినాను, అది మీకు నచ్చలేదు. ఓకే, యష్మి ఫ్యాన్గా నో అట్లా ఎట్లా అంటావు, నో ఆ డాష్ ఈ డాష్ ఏ డాష్ అని చెప్పేసి నన్ను భయంకరంగా తిరుగుతూ ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంది, నేను యష్మి బయటకు వచ్చినా కలిసిపోతాం ఎట్లున్నా. బికాస్ సత్య వచ్చి యష్మి ఫ్రెండ్, సత్య యష్మికి బెస్ట్ ఫ్రెండ్, సత్య నా బెస్ట్ ఫ్రెండ్. సో బయటకు వచ్చిన తర్వాత మేము కలుస్తూ ఉంటాం 2-3 సార్లు. సో యష్మి కూడా మేబీ రియలైజ్ అవుతుందేమో బయట జనాల్లో ఈ టాక్ ఉంది అని చెప్పేసి. ఓకే, నెగిటివ్గా అనిపించింది కాబట్టి గీతు నెగిటివ్గా రివ్యూ వచ్చింది. ఎండ్ ఆఫ్ ద డే షీల్ నో దట్ ఐ వాస్ జెన్యూన్ అండ్ గివింగ్ రివ్యూస్. యష్మి గురించి ఒకటే కదా, మిగిలిన వాళ్ళ గురించి కూడా పాజిటివ్స్ చెప్పినాను, నెగిటివ్స్ చెప్పినాను. సో అట్లా షీ విల్ కంపేర్, షీ మైట్ సీ మై రివ్యూస్ ఆల్సో అండ్ దెన్ షీ విల్ రియలైజ్ అండ్ షీ విల్ బీ ఫ్రెండ్స్ విత్ మీ. సో మీరందరూ ఎవరైతే నా మీద వచ్చి అబాండాలో నా మనోభావాలంతా దెబ్బతీసి నన్ను మనోవేదానికి అంతా గురి చేస్తున్నారో మీరందరూ ఎరిపప్పులు అయిపోతారు. ఎందుకంటే నేను మిమ్మల్ని బ్లాక్ చేస్తా కాబట్టి. ఎండ్ ఆఫ్ ద డే మేమేం కలిసిపోతూ ఉంటాం, ఎన్ని రివ్యూలు ఇచ్చినా ఏం చేసినా. ఫర్ సపోజ్ నేను ఎంతమందికి రివ్యూ ఇవ్వలేదు పోయిన సీజన్స్లో. ఆర్జే కాజల్ మీద రివ్యూ ఇవ్వలేదా, లాస్యాక మీద రివ్యూ ఇవ్వలేదా, పోయిన సీజన్లో నేను అసలు రివ్యూస్ చేయలేదు. సీజన్ 5లో ఎవరు, సిరి మీద రివ్యూలు ఇవ్వలేదా. ఇప్పుడు మేమంతా ఫ్రెండ్స్. ఇప్పుడు అందరికన్నా ఘోరమైన రివ్యూస్ అయితే నేను సిరి మీదే ఇచ్చున్నాను. బికాజ్ ఆ సీజన్లో అట్లా జరిగింది. అదంతా బయటకు వచ్చిన తర్వాత సిరి నాతో మాట్లాడకుండా ఉండింది ఫర్ ఫ్యూ మంత్స్, ఫర్ ఫ్యూ డేస్ ఆర్ సంథింగ్. అండ్ దెన్ షీ రియలైజ్డ్, ఓకే బయట జనాలందరూ ఇదే అనుకుంటున్నారు, అదే తన రివ్యూలో చెప్పిందని చెప్పేసి షీ ఫెల్ట్ బ్యాడ్. బట్ షీ ఈజ్ ఫ్రెండ్స్ విత్ మీ నౌ. సిరి నాకు క్లోజ్గా ఉంటుంది. మహబూబ్ నాతో మాట్లాడేదే మానేసాడు బిగ్ బాస్ 4 నుంచి బయటకు వచ్చిన తర్వాత. ఏంది ఈ పిల్ల నా గురించి ఇట్లా చెప్పిందని చెప్పి. ఇప్పుడు మహబూబ్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. సో అట్లా. అండ్ ఆల్సో ఇంకొక విషయం ఏమంటే, యష్మి ఆఫ్టర్ 6 ఎవరు చూడలేదన్నారు. ఆఫ్టర్ 6 యష్మిని నేను చూశాను బిగ్ బాస్ పోకముందు. అండ్ యష్మి తన ఫ్రెండ్స్కి ఎంత వాల్యూ ఇస్తుంది. షీ ఆల్వేస్ వాంటెడ్ హర్ ఫ్రెండ్స్ టు బీ ఇన్ బిగ్ బాస్ హౌస్. ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ మిస్ అవుతున్నా అని చెప్పండి అని చెప్పేసి. సో యష్మి కోసం ఈరోజు సత్య అండ్ సంయుక్త ఇద్దరు వచ్చినారు. ఆ సంయుక్త అనే అమ్మాయి యష్మి రూమ్మేట్ అనమాట. అంటే వీళ్ళందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. సో షీ వాజ్ మిస్సింగ్ హర్ సో మచ్. అండ్ సంయుక్త కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది యష్మికి. దట్ ఈస్ రియల్లీ గుడ్. సో ఈరోజు వాళ్ళ హౌస్లోకి వచ్చి ఏం మాట్లాడినారు, ఏం చేస్తున్నారు, ఈరోజు ఏం జరగబోతోంది, ప్రోమో 1 and 2 అనాలిసిస్ అవన్నీ మాట్లాడుకుందాం. సో ఈరోజు ఫస్ట్ ఎందుకు పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చటే పుట్టింది ఆ సాంగ్తో స్టార్ట్ అయింది అనమాట. ఓ పుడతానే నీ పిచ్చి పట్టింది, చుట్టమల్లే చుట్టేస్తుంది ఆ సాంగ్తో. ఆ డ్యాన్స్ ఏందో మంచి ఊపులో ఉన్నా కదా ఈరోజు. నేను నా ఊపు మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది, దానిలో జాయిన్ అయిపోయి. ఓకే, సో కోనా గారు బిగ్ బాస్కి వచ్చారు. కోనా గారు వచ్చిన తర్వాత అవినాష్ చెప్తున్నాడు. కోనా గారు వచ్చి అవినాష్ కోసం వచ్చారు కాబట్టి, సార్ కోనా గారు చాలా పెద్ద ఫ్యాన్ సార్ బిగ్ బాస్కి అని చెప్పేసి అంటా ఉన్నారు. నిజంగానే కోనా గారు మొన్న శ్రీహాన్ బర్త్డేకి వచ్చినారు. ఈ మాట నేను ఆల్రెడీ చెప్పినాను లేదు నాకు తెలియదు, మర్చిపోయి మళ్ళీ చెప్తున్నానేమో కూడా నాకు తెలియదు. సో కోనా గారు ఈజ్ విత్ బిగ్ బాస్ పీపుల్ ఆల్ దిస్ వెల్. కోనా గారు ఒకటే కాదు, యాక్టర్ శ్రీకాంత్ గారు, అనిల్ రావుపూడి గారు,
బిగ్ బాస్కి ఫ్యాన్స్ ఈ మాట నేను ఆల్రెడీ చెప్పాను, నేను మర్చిపోయాను. యాక్చువల్లీ నాకు కొంచెం మతిమరుపు ఉంది. ఈ మాట నేను చెప్పినానో లేదో తెలియదు. సో వీళ్ళందరూ బిగ్ బాస్ని చాలా బాగా ఫాలో అవుతూ ఉంటారు. సో అది చెప్పినారనమాట. ఆయన కూడా చెప్తున్నాడు బిగ్ బాస్లో నాకు చాలా టాలెంట్ దొరికింది అనేసి. నిజంగా ఆయన బిగ్ బాస్ నుంచి కొంతమంది రిక్రూట్ లైక్ హీ కాల్ ఫర్ హిస్ మూవీస్. బిగ్ బాస్ నుంచి చాలా మందికి ఛాన్స్ ఇచ్చున్నారనమాట. దాని తర్వాత సత్య సంయుక్త ఇద్దరు వచ్చినారు రేష్మి కోసం. చెప్తా ఉన్నారనమాట ఏమని చెప్తున్నారు, సార్ ఆఫ్టర్ 6 మీ యష్మిని ఇంకా చూడలేదు సార్ అని చెప్పేసి. దాంట్లో యష్మి ఓపెన్గా యాక్సెప్ట్ చేసింది. యూజువల్లీ గర్ల్స్ ఎట్లా ఉంటారు, అమ్మో నేను చాలా పతివ్రత, నేను పద్ధతి గల అమ్మాయిని, నేను అట్లా బయటపడను, సార్ ఏంటి సార్ ఆల్కహాల్ వాట్ ఈస్ దట్ అని చెప్పేసి. నేను నా పర్సనల్ లైఫ్లోనే చాలా మంది చూసిన పిచ్చగా కుర్తిగా తాగుతూ ఉంటారు వాళ్ళందరూ. పార్టీస్లో నేను చూస్తుంటాను కదా, వాళ్ళు బిగ్ బాస్లో ఇచ్చిన బిల్డప్, కొంతమంది సిగరెట్ మానేసినామనేసి ఇచ్చిన బిల్డప్, బయటకు వచ్చిన తర్వాత సిగరెట్లు తాగుతూ ఉండేది, మందు తాగమని చెప్పిన వాళ్ళు కూర్చొని మందు తాగుతూ ఉండేది. నేను షాక్, ఏమిరా ఇట్లా లోపల ఒకటి బయట ఒకటి ఉన్నారు వీళ్ళంతా, అంతా యాక్టింగ్. చాలామంది యాక్చువల్లీ తెలుగు బిగ్ బాస్లో ఉండే అట్టర్ ఫ్లాప్ థింగ్ ఏమిరా అంటే ఆడియన్స్ పల్స్ ఏమి, తెలుగు ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలంటే కావాల్సిన సింపతి. సో ఆ సింపతి అని ఒక పాయింట్ పట్టుకొని బిగ్ బాస్లో చాలామంది చేసేది యాక్టింగ్. అది మీకు తెలీదు. నేను పర్సనల్ లైఫ్లో వాళ్ళు నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి నాకు వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారో రియల్ చేస్తున్నారో అని చెప్పేసి నాకు అర్థమైపోతుంది. బట్ యష్మి అయితే ఎప్పుడు యాక్టింగ్ చేయలేదు హౌస్లో. షీఈస్ వెరీ జెన్యూన్. బట్ ఆ జెన్యూన్లో కూడా అంటే తను ఎట్లా అంటే ఫ్లిప్ చేసేస్తుంది. నేను ఫ్లిప్పే చేస్తాను అనేసి చెప్పేస్తుంది. నేను అబద్ధం ఆడుతుంది, అవును నేను అబద్ధం ఆడతాను అనేసి చెప్పేస్తుంది. షీఈస్ వెరీ జెన్యూన్. కొన్నిసార్లు మంచి పిల్ల అనిపిస్తుంది, కొన్నిసార్లు ఏంది పిల్ల అనేసి అనిపిస్తుంది. అట్లా అనమాట యష్మి బిహేవియర్ హౌస్లో ఉండేది. సో ఆఫ్టర్ 6 యష్మిని నేను చూస్తున్నాను. బికాస్ నేను, యష్మి, నయని, ధనుష్ మేమంతా కలిసి, సంయుక్త కూడా ఉంది ఆ రోజు మేమంతా కలిసి జోరాకి వెళ్ళాం. జోరా ఇస్ అ క్లబ్ ప్లస్ పబ్ మిక్స్ చేసి క్లబ్ అని చెప్పారు. సో ఇట్స్ అ క్లబ్. సో దాని 2nd యానివర్సరీకి మేము వెళ్ళున్నాము బిఫోర్ బిగ్ బాస్ ముందు ఇదంతా జరిగింది. ఆఫ్టర్ 6 అంటే ఆ రోజు బాగా డ్యాన్స్ చేస్తున్నారు అందరు, చుట్టమల్లి చుట్టేస్తుంది. యాక్చువల్లీ ఆ రోజు డీజే వచ్చి యాక్చువల్లీ టెక్నో ఉండింది ఆ రోజు. ఇట్ వాజ్ నాట్ లైవ్ బ్యాండ్. సో ఆ టెక్నోకి మంచి డ్యాన్స్ యష్మి, ధనుష్, యష్మి నేను లాగి డ్యాన్స్ వేస్తూ ఉన్నది ఆ రోజు. సో అట్లా నేను చూస్తున్నాను అనమాట. ఆఫ్టర్ 6 అంత ఇదిగా ఏముండదు కానీ చాలా హైపర్ అయిపోతుంది యష్మి, ఫుల్ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది అంతే. దాని తర్వాత ప్రైజ్ మనీకి 3 lakhs యాడ్ చేస్తున్నా సత్య నువ్వు చెప్పు అని చెప్పేసి అన్నారు. ఒక పెగ్గు కాస్ట్ 3 lakhs సార్ అని చెప్పేసి అవినాష్ అంతా ఉన్నాడు. ఆ యష్మి వచ్చి మామా ఎక్ పెగ్గులా అని చెప్పేసి డ్యాన్స్ వేస్తూ ఉంది. సార్ వచ్చి నాగార్జున గారు చాలా ఓపెన్ అయిపోయి ఫ్రీ అయిపోయి యష్మి ఏం బ్రాండ్ అమ్మా అనేసి అడిగినాడు. ఏం బ్రాండ్ అని చెప్పిందా లేదో తెలియదు. ఒకవేళ బ్రాండ్ చెప్పుంటే కూడా దాన్ని మ్యూట్ చేసేస్తారు. ఎందుకంటే బ్రాండ్స్ దేన్ని అంత ఫ్రీగా ప్రమోట్ చేయరు కాబట్టి దాన్ని ఎట్లా మ్యూట్ చేసేస్తారు. సో అది జరిగింది. అండ్ సత్య వచ్చి యష్మికి పాత యష్మి నాకు కావాలి, పాత యష్మి ఈజ్ బ్యాక్. ఈ మధ్య నీ కాన్సన్ట్రేషన్ అంతా నీ మీద మాత్రమే కాకుండా వేరే దాని మీద కూడా ఉంది. సో నీ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయి. స్టార్టింగ్ వీక్స్లో నువ్వు ఎట్లయితే నీ గురించి కాన్సన్ట్రేట్ చేసుకుని నీ కోసం నువ్వు ఆడుకున్నావో ఇప్పుడు కూడా నీ కోసం నువ్వు ఆడు. ఐ వాంటెడ్ టు సీ దట్ యష్మి బ్యాక్ అని చెప్పేసి అని టాప్ 5 పెట్టేటప్పుడు కూడా ఫస్ట్ గౌతమ్ని పెట్టింది, సెకండ్ నిఖిల్ని పెట్టిందంట. ఎందుకంటే యష్మిని పెట్టకూడదు కాబట్టి. సో అట్లా గౌతమ నిఖిల అని చెప్పేసి ఫ్యామిలీ వాళ్ళకి కూడా అంత ప్రాపర్గా అర్థం కావట్లేదు. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ నిఖిల్ని కానీ గౌతమ్ని కానీ పెడతా ఉన్నారు. వాళ్ళకు కూడా అర్థమై ఉండదు ఎవరు వస్తారని చెప్పేసి. యాక్చువల్లీ ఇప్పుడు ఉండే ఈ వీక్ వరకు జరిగిన దాని వరకు యష్మి అంటున్నా గౌతమ్కి నిఖిల్కి యాక్చువల్లీ ఈక్వల్గా ఉంది. ఎనీబడి క్యాన్ హ్యావ్ ఎ ఛాన్స్ టు విన్. సో లెట్స్ సీ. లాస్ట్లో టాప్ 5లో చాలా లాంగ్వేజ్ డిఫరెన్సెస్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేస్తారు. పిఆర్ వాళ్ళు క్రియేట్ చేస్తారు, ఆడియన్స్ క్రియేట్ చేస్తారు. యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఏమని చెప్తున్నారంటే గౌతమ్, తేజ, అవినాష్ వీళ్ళందరికీ ఎందుకు ఓటేస్తున్నామంటే వాళ్ళు తెలుగు వాళ్ళు కాబట్టి ఓటేస్తున్నాం అని చెప్పేసి ఆడియన్స్లో కూడా ఇది క్రియేట్ అయిపోయింది. సో అది మనం ఏం చేయకపోయినా కూడా క్రియేట్ అయిపోయింది. నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది అరే ఏమన్నా ఉంది కానీ నేను కన్నడ వాళ్ళకి ఓటేయను అని చెప్పేసి అనడం నాకే నేను వాళ్ళకి మోటివేట్ చేయడానికి చూస్తున్నా. అరే లాంగ్వేజ్ని చూసి ఓటేద్దండ్రా, వాళ్ళ బిహేవియర్ని వాళ్ళ గేమ్ ప్లేని చూసి ఓటేయండి. ఎంత బాగా ఆడుతున్నాడు నిఖిల్ దాన్ని చూసి ఓటేయండి. కన్నడ అని ఒక పాయింట్తో చేసేస్తే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు, తెలుగు ఇండస్ట్రీ గురించి బ్యాడ్ అనుకోరా, మన తెలుగు ఆడియన్స్ గురించి బ్యాడ్ అనుకోరా, అనవసరంగా తెలుగు బిగ్ బాస్కి వచ్చినాం అనేసి అనుకోరా, అనవసరంగా మన రెప్యుటేషన్ మనమే పోగొట్టుకుంటున్నట్టు ఉంటుందన్నమాట. సో అట్లా ఉండకూడదు అని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు అమెరికాకు పోయి ఇండియన్స్ ఏదైనా తప్పు చేస్తున్నారు అనుకో, ఒక ఇండియన్ తప్పు చేసినా కూడా మొత్తం అందరు ఇండియన్స్ని మాట్లాడతారు. ఒక ఇండియన్కి అందరు ఇండియన్స్ని మాట్లాడకూడదు కదా. సో దట్ ఈస్ అ మిస్టేక్. యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ ద పర్సన్ బేస్డ్ ఆన్ దర్ బిహేవియర్ అండ్ దేర్ వాట్ దర్ డూయింగ్. అంతేగాని మొత్తం ద హోల్ కాలేజ్ లాగా ఒక్క మగవాడు తప్పు చేస్తే మగాళ్ళందరినీ బ్లేమ్ చేసినట్టుందనమాట. దట్ ఈస్ వెరీ రాంగ్ అనేది నా ఉద్దేశంలో. దాని తర్వాత తేజ వచ్చి తేజ వెయిట్ తగ్గిపోతున్నావు ఏంటి అనేసి అన్ని నడితే నాగార్జున గారు ఒక చొక్కా ఇస్తా అన్నారు, అందుకని వెయిట్ తగ్గుతున్నా అనేసి చెప్పినాడు. నాగార్జున గారు నన్ను మోసం చేశారు,
బిగ్ బాస్ హౌస్లో ఉండేటప్పుడు. ఒకసారి చీతా షర్ట్ వేసుకొని వచ్చారు. ఆ చీతా షర్ట్ వేసుకున్నప్పుడు ఆ షర్ట్ నాకు ఇవ్వండి అనేసి అంటే పంపిస్తానమ్మా అనేసి అన్నారు. దాని తర్వాత పంపించను కూడా లేదు. దాని తర్వాత నేను మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో అడిగినాను, సార్ మీరు నాకు ఆ రోజు చీతా షర్ట్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు కదా సార్ అనేసి అంటే అని నవ్వేసి గమ్మున అయిపోయినాడు. కానీ నాకు ఆ షర్ట్ ఇవ్వాల. మేబీ ఆ షర్ట్ కాస్ట్ 3 లక్షలు 2 లక్షలు ఉంటుంది అనుకని ఇవ్వలేదేమో. నాకు ఇవ్వాల, నన్ను మోసం చేశారు నాగార్జున గారు. ఓకే, అది ఇప్పుడు అందరూ పేజోలు పెట్టుకుంటూ ఉంటారేమో, గీతుని మోసం చేసిన నాగార్జున అని చెప్పి. స్వామి మీకు దండం అని పెట్టుకోబాకండి. దాని తర్వాత సత్య వచ్చి అవినాష్ గురించి చెప్తోంది. అవినాష్ నీ గురించి తెలుసా సత్యకి అంటే, నాకు కూడా ఆమె గురించి తెలుసు సార్ అని చెప్పేసి అన్నాడు అనమాట అవినాష్. దాని తర్వాత సత్య వచ్చి అబ్రాడ్ ట్రిప్కి వెళ్ళి ఏం చేస్తావు తెలిసిన అంటే, అయ్య బాబాయ్ దొరికిపోయాను అనే ఎక్స్ప్రెషన్ పెట్టి మెల్లిగా లేచి బయట ఉంది రా నీకు అనేసి అంటే, ఏంటి ఆఫ్టర్ 6 అని చెప్పేసినాడు. అవినాష్ టైమింగ్ అబ్బా, అసలు ఎంటర్టైనర్ అసలు అవినాష్ సూపర్. దాని తర్వాత కోనా గారు వచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైటిల్స్ ఇవ్వండి అంటే, సార్ నా మూవీస్లో ఇస్తా అంటే, సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటానవా కోనా అనేసి అడిగారు నాగార్జున గారు. బలుపు వచ్చి పృథ్వీకి ఇచ్చారు. పృథ్వీ కొంచెం బలుపు అనే విషయంలో ఇది ఏంటి అసలు ఫోకస్. దాని తర్వాత యష్మి వచ్చి రెడీ ఇచ్చి షీఈ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అన్నారు. నిజంగానే షీఈ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. టాస్క్ అయినా ఏదైనా సరే, డాన్స్ అయినా షీఈ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. బట్ పృథ్వీ ఈజ్ నాట్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అనేసి చెప్పేసి నాకు అనిపిస్తుంది. బికాజ్ హెయిర్ కట్ చేయించుకోమంటే చేయించుకోడు, గడ్డం చేయించుకోమంటే చేయించుకోడు, డాన్స్ చేయమంటే చేయడు. సో షీ ఈజ్ నాట్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అనిపిస్తుంది. Vishnupriya కూడా is not ready for everything అనిపిస్తుంది. She was not ready to become a chief. She was not ready to play a game. So she was also not ready for everything. Yashmi is actually ready for everything. Yashmi కానీ, రోహిణి కానీ, ప్రేరణ కానీ, వీళ్ళందరూ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అనిపిస్తారు. ఏది చేయడానికైనా డాన్స్. ఇప్పుడు ప్రేరణకు డాన్స్ ఏం రాదు, అయినా కూడా డాన్స్లో ట్రై చేస్తూ ఉండి, స్టెప్లు వేస్తూ ఉండి, ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటుంది. షీ ఈజ్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ బిగ్ బాస్. దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్ అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. దాని తర్వాత సత్య వచ్చి పాత యష్మి కావాలి అనేసి అనేది, అది ఆల్రెడీ నేను చెప్పున్నాను. తేజ వాళ్ళ డాడ్ వచ్చి నీ కళ నెరవేర్చాడు బిగ్ బాస్, ఎందుకంటే వాళ్ళ అమ్మని లోపల పంపించడం తేజ కళ కాబట్టి దాన్ని నెరవేర్చాడు, నువ్వు మీ అమ్మ కళ నెరవేర్చాలి అనేసి అన్నాడు. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లకాయలు గెలవాలి అనేసి కోరుకుంటారు. సో మీ అమ్మ కళ వచ్చి నువ్వు బిగ్ బాస్ గెలవాలి అని చెప్పేసి, సో నువ్వు బిగ్ బాస్ గెలువు అని చెప్పేసి వాళ్ళ నాయన చెప్పినాడు అనమాట. అమ్మర్ వచ్చి నిఖిల్తో, నిక్కీ నీ పాయింట్ మీద మాత్రమే నామినేట్ చేయి, నీ గురించి మాత్రమే నామినేట్ చేయని. అంటే ఇంతకుముందు నిఖిల్ బ్యాడ్ అవ్వడానికి కారణం ఏంటంటే, యష్మి గురించి, పృథ్వీ గురించి, వీళ్ళ గురించే స్టాండ్ తీసుకొని నామినేట్ చేస్తున్నాడు కాబట్టి, దానివల్ల బ్యాడ్ అయిపోయినాడు కాబట్టి వాళ్ళ మదర్ కూడా అదే చెప్పారు, నువ్వు నామినేట్ చేస్తే నీ పాయింట్ మీద నామినేట్ చేయి, వాళ్ళ మీద నామినేట్ చేయొద్దని చెప్పేసి. సో అదే అమర్ కూడా వచ్చి చెప్పాడు. దాని తర్వాత అమర్ ఎప్పుడు ఒక రవితేజ గారి స్టైల్ ఫాలో అయ్యి ఒక మాట కూడా ఒక డైలాగ్ లాగా చెప్తా ఉంటారు కాబట్టి, ఆ డైలాగ్ వస్తే కప్పుతోనే రా అని చెప్పేసి ఒక డైలాగ్ లాగా చెప్తున్నారు అనమాట. మంచి హాట్ డైలాగ్, హీట్ డైలాగ్ లాగా చెప్తున్నారు. సో అక్కడ ప్రోమో ఎండ్ చేస్తున్నారు. ఇట్ వాజ్ అ వెరీ నైస్ ప్రోమో. ఆ ప్రోమో ట్రెండింగ్లో కూడా ఉంది. ఇప్పటివరకు వచ్చే ప్రోమోల్లో నాకు ఈ ప్రోమో చాలా బాగా నచ్చింది అనమాట, ఫ్యామిలీ ప్రోమోస్లో. దాని తర్వాత ప్రోమో 2 మూవీ టైం. ఎందుకంటే సండే ఫండే ఏదో ఒక గేమ్స్ ఆడిస్తూ ఉంటారు. గేమ్స్లో ఆల్వేస్ విష్ణుప్రియ ఇస్ తోప్ గేమ్స్లో, అంతే. వీకెండ్ అంటే విష్ణుప్రియ అనేలాగా చేసుకునేది పేరు. సో వీకెండ్లో విష్ణుప్రియ సూపర్గా తోపులాగా గేమ్ ఆడుతుంది కాబట్టి అది బాగా ఆడుతూ ఉంది. సో సినిమాకి సంబంధించిన పిక్స్ తీసుకొచ్చి బోర్డు మీద పెట్టాలి అనేసి అన్నారు. అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. దాని గురించి మనమే పెద్ద రివ్యూ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. షీఈస్ వెరీ యాక్టివ్ ఇన్ వీకెండ్స్. విష్ణుప్రియ డాన్స్లో కానీ దాంట్లో కానీ అంతా వీక్ డేస్లో అవన్నీ చూపించాలి అని చెప్పేసి 11 వారాలుగా చెప్తానే ఉన్నారు. 12వ వారం కూడా అదే చెప్తారు, వీక్ డేస్లో ఎట్లున్నావు వీకెండ్లో ఎట్లున్నావు వీక్ డేస్లో అట్లే ఉండనేసి. 13వ వారంలో కూడా అదే చెప్తారు, 14వ వారంలో కూడా అదే చెప్తారు, 15 వారంలో కూడా టాప్ 5లో ఉంటే కూడా ఈ వీక్ డేస్లో ఎట్లున్నావు అట్లే చెప్తారని చెప్పేసి విష్ణుప్రియకు మాత్రం మల్టిపుల్ ఛాన్సెస్ ఇస్తా ఉన్నారు బిగ్ బాస్ కానీ ఆడియన్స్ కానీ, నువ్వు ఇట్లే ఉండు అనేసి. యాక్చువల్లీ బిగ్ బాస్ కాదు, ఆడియన్స్ ఇస్తా ఉన్నారు మల్టిపుల్ ఛాన్సెస్ విష్ణుప్రియకి. బికాస్ నువ్వు వీక్ డేస్లో వీకెండ్స్లో ఎట్లుంటావు వీక్ డేస్లో అట్లే ఉండు. ఎన్ని వారాలు స్వామి, 11 వారాల్లో చెప్తానే ఉన్నాము వీక్ డేస్లో ఎట్లున్నావు వీకెండ్స్లో ఎట్లున్నావు వీక్ డేస్లో అట్లుండని. బట్ షీ నెవర్ ప్లేడ్ ద గేమ్ ప్రాపర్లీ. ఒక్క గేమ్ విష్ణుప్రియ గెలిచింది చెప్పండి, టాస్క్లు ఇంపార్టెంట్ కాదు అనేసి అంటారు. బట్ మిగిలిన వాళ్ళందరూ ఎంత వాళ్ళ ప్రాణాలు పెట్టి టాస్క్లు ఆడుతున్నారు. షుడెంట్ వి కన్సిడర్ దాట్? ఇప్పుడు యష్మి అంటే ఎందుకు ఇంత పాజిటివిటీ వచ్చింది? బికాస్ ఆఫ్ ఆ టాస్క్స్. ఆ టాస్క్ విష్ణుప్రియ దగ్గర కనిపించట్లేదు, సీరియస్నెస్ కనిపించట్లేదు. పృథ్వీ కోసమే హౌస్లోకి వచ్చాననేసి అనేది. బయటికి పోయిన తర్వాత ఇంకొక 20-30 ఏళ్ళు 40 ఏళ్ళు బతుకుతారు కదా, 40 ఏళ్ళు చూసుకోవచ్చు కదా పృథ్వీని. హౌస్లో ఉండే 100 రోజులు గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలు కదా. ఎంత మాట్లాడినా వేస్ట్. అసలు నిజంగా చెప్తాను, కొంతమంది ఈ షీప్స్ లాగా, మళ్ళీ షీప్స్ అని నన్ను ఫీల్ అవుద్దండి, ఒకరు ఫాలో అయితే వాళ్ళ వెనకాల ఒక షీప్ లాగా ఒక మందలుగా ఫాలో అయిపోతుంటారు. అట్లాంటి మందలు మొత్తం విష్ణుప్రియ ఒకరు జెన్యూన్ అనేసి చెప్తే ఆ మంద మొత్తం ఆ విష్ణుప్రియ జెన్యూన్ అని చెప్పేసి జెన్యూనిటీ మాత్రమే ఓటేస్తున్నారు. ఎవరు జెన్యూన్ కాదు? హూ ఈజ్ నాట్ జెన్యూన్ ఇన్ ది హౌస్? మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ జెన్యూన్. యష్మి ఈజ్ జెన్యూన్, ప్రేరణ ఈజ్ ఆల్సో జెన్యూన్. హూ ఎల్స్ ఈజ్ జెన్యూన్?
కానీ జెన్యూనిటీ వర్కౌట్ అవ్వదు. ఐ వాజ్ ఆల్సో జెన్యూన్ ఇన్ ది హౌస్, బట్ వాజ్ ఐ దేర్ ఇన్ ది హౌస్ 9th వీక్ ఎలిమినేట్ నేను. ఈడ మనకి అంత పిఆర్ లేదు, పిఆర్ పెట్టుకోకుండా మనగాడే పిఆర్ అవసరం లేదు మనకి, మనమే తోపు దమ్ముంటే ఆపు అన్నాం, ఆపేస్తున్నారు జనాలు. అది మ్యాటర్. సో అది దాని తర్వాత ప్రోమోలో ఏంటంటే తేజ అండ్ అవినాష్ లాస్ట్ బాటమ్ 2లో తేజ అండ్ అవినాష్ని పెట్టినారు. బట్ యాక్చువల్లీ తేజ అయితే బాటమ్ 2లో లేడు, పృథ్వీ అండ్ అవినాష్ వెళ్తారు. బట్ పృథ్వీని ఫస్ట్ సేవ్ చేస్తున్నారు, తేజ అండ్ అవినాష్ బాటమ్ 2లో పెట్టినారు. పెట్టిన తర్వాత ఎవిక్షన్ పాస్ యూస్ చేస్తావా అని చెప్పేసి నబిల్ని అడిగారేమో. సో నబిల్ వెంటనే 8 seconds ఆలోచించి ఎవిక్షన్ పాస్ యూస్ చేస్తున్నారు, అవినాష్ కోసం యూస్ చేస్తున్నారు. సో నాకు ఇక్కడ నబిల్ తోపు అనిపించింది. ఐ రియలీ లవ్ నబిల్ బికాస్ నాకు ఇప్పటివరకు ఎవిక్షన్ పాస్ పక్కన వాళ్ళకి యూస్ చేసిన దాంట్లో కౌశల్ శ్యామల కోసం యూస్ చేసింది సూపర్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళిద్దరు అంత క్లోజ్ ఫ్రెండ్స్ కాదు, శ్యామల అండ్ కౌశల్ వేర్ నాట్ దట్ క్లోజ్ ఫ్రెండ్స్. బట్ కౌశల్ యూస్ ఇట్ ఫర్ శ్యామల, దానికి కౌశల్ని అప్రిషియేట్ చేయాలి. సన్నీ వచ్చి కాజల్ కోసం ఎవిక్షన్ పాస్ యూస్ చేస్తున్నాడు, అది తోపు అనేవి నాకు అనిపించలేదు బికాస్ దే ఆర్ నాట్ దట్ క్లోజ్ ఫ్రెండ్స్. బికాస్ దే ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. సన్నీ అండ్ కాజల్ వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి క్లోజ్ ఫ్రెండ్స్కి ఎవరైనా యూస్ చేస్తారు, వేరే వాళ్ళకి యూస్ చేయడమే గొప్ప. సో అట్లా నబీల్ అవినాష్ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కాకపోయినా కూడా నబీల్ అవినాష్ కోసం ఎవిక్షన్ పాస్ యూస్ చేసి అవినాష్ని సేవ్ చేస్తున్నాడు. నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే అవినాష్ అదృష్టం, నిజంగానే రావడం అదృష్టమేమో అవినాష్కి లైఫ్లో రావడమే. ఎందుకంటే ఫస్ట్ వీక్ నుంచి ఈ వారం వరకు ఇప్పటి వరకు నామినేట్ అవ్వకుండా సేవ్ అయిపోతా వచ్చినాడు. ఒక వారం నామినేట్ అయినా కూడా ఆ వారం కూడా ఎవిక్షన్ పాస్ సెల్ఫ్గా యూస్ చేసుకునేసి స్వాప్ చేసేసి హరితేజ నామినేషన్స్లో పెట్టినాడు. సో ఆ వారం కానీ అవినాష్ యూస్ చేసుకోకపోయింటే ఎవిక్షన్ షీల్డ్ ఆ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ లేదు, ఎందుకంటే అప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు లిస్ట్లో ఎలిమినేషన్కి. సో అవినాష్ అప్పుడు ఎలిమినేట్ అయి ఉండడు. ఆ ఎవిక్షన్ పాస్ ఈ వారం అవినాష్ యూస్ చేసుకుంటాడు. ఈ వారం ఆల్రెడీ మెగా చీఫ్, సో ఈ వారం దాటేసి ఉంటాడు. నెక్స్ట్ వీక్కి మళ్ళీ వేరే ఎవరైనా నబీలో ఎవరైనా ఎవిక్షన్ పాస్ యూస్ చేసుకున్నట్టే మళ్ళీ 14th వీక్ వెళ్ళిపోయి ఉంటాడు. అక్కడ గేమ్స్ ఎట్లో టాస్క్ చాలా బాగా ఆడతాడు కాబట్టి దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ అవినాష్ టు గెట్ టికెట్ టు ఫినాలే అండ్ రీచ్ టాప్ 5 ఈజీగా. అట్లా ఎట్లా అసలు సుడి అవినాష్ సుడి మామూలు సుడి కాదు. వచ్చిన తర్వాత సుడా లేకపోతే అవినాష్కే సుడా అని తెలీదు. ఇన్ని రోజులు నామినేషన్స్లో రాకుండా సేవ్ అయినాడు. 2 ఎవిక్షన్ పాస్లు యూజ్ అయినాయి అనమాట అవినాష్కి సీజన్లో. ఒకటి తనకు తాను యూజ్ చేసుకున్నాడు అండ్ ఈరోజు నబీల్ యూజ్ చేసి అవినాష్ని సేవ్ చేస్తున్నాడు. సో అవినాష్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఎలిమినేషన్. సో అవినాష్ లేడు కదా, తేజాని ఎలిమినేట్ చేస్తున్నారా? బికాస్ అవినాష్కి తర్వాత తేజ బాటమ్ 2లో ఉన్నారు కాబట్టి తేజాని ఎలిమినేట్ చేస్తున్నారా అంటే బిగ్ బాస్ వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు మార్చుకుంటారబ్బా. సీరియస్లీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటూ ఉంటారు. అప్పుడు కూడా జెస్సీ ఎలిమినేట్ అయినప్పుడు కాజల్ వాజ్ లీస్ట్ ఆ టైంలో. ఆ వీక్ కాజల్ జెస్సీ ఆ వారంలో కాజల్ ఎలిమినేట్ అయిపోయి ఉండాలి. ఇప్పుడు జెస్సీ వచ్చి వర్టిగో ఇష్యూస్ ఉందనేసి హౌస్ నుంచి బయటకు వచ్చే టైంలో కాజల్ ఎలిమినేట్ అయి ఉండాలి. బట్ ఎట్లో జెస్సీ వచ్చేస్తున్నారు కాబట్టి కాజల్ని హౌస్లో ఉంచేస్తున్నారు బికాస్ కాజల్ వాజ్ గివింగ్ కంటెంట్. అదే కాజల్ ప్లేస్లో వేరే ఎవరైనా ఉంటే డబుల్ ఎలిమినేషన్ పెట్టి బయటికి తీసేస్తారు. ఫర్ సపోజ్ గంగవ్వ హెల్త్ ఇష్యూస్ కోసం బయట వచ్చేసింది. అనేసి హరితేజని హౌస్లో పెట్టేస్తున్నారా? లేదు, హరితేజన్ కూడా బయటికి తప్పించేస్తున్నారు బికాజ్ లీస్ట్ ఓటింగ్ ఉంది అని తన వల్ల పెద్ద ప్రయోజనం లేదు హౌస్లోకి అని చెప్పేసి. సో కాజల్కి ఒక రూలు, హరితేజకు ఒక రూల్ పెట్టినారు. తర్వాత ఎవిక్షన్ పాస్ విషయంకి వస్తే ఇప్పుడు ఫైమా వచ్చి ఎవిక్షన్ పాస్ తనకు తానే యూజ్ చేసుకుంది కాబట్టి ఫైమా సేవ్ అయిపోయింది కాబట్టి బాటమ్ 2లో ఉండే రాజు ఆ రోజు ఫైమా ఎలిమినేట్ అయి ఉండాల్సింది. బట్ ఫైమా ఎవిక్షన్ పాస్ యూజ్ చేసుకుంది కాబట్టి రాజుని ఎలిమినేట్ చేస్తున్నారు ఆ రోజు. ఎందుకు? రాజు వల్ల పెద్ద కంటెంట్ వాళ్ళకి ఏం రావట్లేదు కాబట్టి. ఈసారి ఏమి ఎవిక్షన్ పాస్ అవినాష్కి యూజ్ చేస్తున్నారు. బట్ తేజ బాటమ్ 2లో ఉన్నా కూడా తేజని ఎలిమినేట్ చేయలేదు. ఎందుకు? తేజ వచ్చి కంటెంట్ ఇస్తా ఉన్నాడు కాబట్టి. సో బిగ్ బాస్ వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు రూల్స్ మార్చుకుంటారు, వాళ్ళకి నచ్చినట్టు చేస్తూ ఉంటారు బికాస్ ఆఫ్ ది కంటెంట్. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఏంటి, షో రన్ అవ్వాలి. బికాస్ కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ద షో హ్యాస్ టు రన్. సో వాళ్ళకి నచ్చినట్టు ఆ డెసిషన్ అప్పటికప్పుడు తీసుకుంటారు అనమాట. సో ఆ సెకండ్ పర్సన్, ఇప్పుడు ఈ పర్సన్ కాకుండా ఒక ఆల్టర్నేట్ పర్సన్ని మనం ఎలిమినేట్ చేయాలంటే ఆ ఆల్టర్నేట్ పర్సన్ వల్ల మనకి టీఆర్పీ వస్తుందా, ఆల్టర్నేట్ పర్సన్ వల్ల మనకి రేటింగ్ వస్తుందా, అవన్నీ చూసి ఆ బేసిస్ అన్ని క్యాలిక్యులేట్ చేసి ఆ విధంగా వాళ్ళని ఎలిమినేట్ చేస్తారనమాట. సో ఇప్పుడు టేస్టీ తేజ ప్లేస్లో గంగవ్వ ఉన్నా, వేరే ఎవరన్నా ఉండి టీఆర్పీ వాళ్ళ వల్ల మనకి ప్రయోజనం లేదు అనే పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఎలిమినేట్ చేసి ఉంటారు. బట్ ఇప్పుడు టాప్ 10కి వాళ్ళకి మంచి బజ్ ఇచ్చే కంటెస్టెంట్సే ఉన్నారు కాబట్టి దే ఆర్ నాట్ ఎలిమినేటింగ్. సో ఇదే ఈ ప్లేస్లో ఒకవేళ మా సీజన్లో ఎవరున్నారు అట్లా ఫ్రీగా, మా సీజన్ గురించి ఎందుకులే అనవసరంగా బొక్క. ఇప్పుడు ఎవరున్నారు వేరే కంటెస్టెంట్స్ ఎవరు టక్కున గుర్తు రావట్లేదు. ఇప్పుడు సీజన్ 5లో ఉన్నారు. సీజన్ 5లో సరయు, ఫర్ సపోజ్ సరయు ఉందబ్బా, సరయు చాలా పెద్ద కంటెంట్, చాలా అడల్ట్ కంటెంట్, చాలా అట్లాంటి కంటెంట్ ఇస్తుంది అని చెప్పేసి తనని తీసుకున్నారు. షీ డి నాట్ గివ్ మచ్ ఆఫ్ కంటెంట్. ఇప్పుడు అవినాష్ అండ్ సరయు ఉండుంటే
బాటమ్ 2లో అవినాష్కి పాస్ యూజ్ చేసి ఉంటే సరైన ఎలిమినేట్ చేసి ఉంటారు. బికాస్ సరియు డి నాట్ గివ్ మచ్ ఆఫ్ కంటెంట్ టు బిగ్ బాస్ అని చెప్పేసి. బట్ తేజ ఇస్ గివింగ్ కంటెంట్ టు బిగ్ బాస్, కాబట్టి అవినాష్ పాస్ యూజ్ చేసిన దానికి తేజాన్ని సేవ్ చేయలేదు. ఫైమా యూజ్డ్ పాస్ ఫర్ హర్ సెల్ఫ్, కాబట్టి ఫైమా ఉన్నా కూడా రాజ్ని ఎలిమినేట్ చేస్తున్నారు బికాస్ హీఈస్ నాట్ గివింగ్ మచ్ ఆఫ్ కంటెంట్ వాట్ బిగ్ బాస్ వాంట్స్. సో అట్లా బిగ్ బాస్ వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు ఇది చేస్తుంటారు. ఆ రోజు కానీ నేను ఎలిమినేట్ అయ్యేటప్పుడు అంత ఏడ్చి అంత సీన్ చేయకపోయింటే మేబీ ఆ రోజు సీక్రెట్ రూమ్ చేసి ఉంటారు. బికాస్ ఆ రోజు సీక్రెట్ రూమ్ అంతా రెడీ చేసి పెట్టినారంట, నేను ఎలిమినేట్ అయిన తర్వాత సీక్రెట్ రూమ్ పంపిద్దాం అని చెప్పి. నేను అంత రాద్దాంతం చేసి నన్ను పంపించొద్దండి, నేను పోనండికి అని చెప్పేసి ఏడ్చే లోపల కొంచెం అప్పుడు అట్లా నిజమైన జెన్యున్గా నేను వెళ్ళిపోతాను, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ వాస్ లైక్ ఎ షాకర్ టు మీ. సో అందుకని అంత సీన్ చేసింది, దానివల్ల ఇంత సీన్ వచ్చింది, ఈ సీన్ వల్ల మనకు ఫుల్గా టీఆర్పీ వస్తుందని చెప్పేసి నేను సీక్రెట్ రూమ్ పంపిలే. బట్ ఆ థర్స్డేనే నన్ను అడిగినారు. సాటర్డే నేను ఎలిమినేట్ అయిపోయినాను, అంటే నా దృష్టిలో సాటర్డే, విచ్ మీన్స్ యువర్ దృష్టిలో సండే. బట్ ఆ థర్స్డేకి మళ్ళీ పోతావా హౌస్లోకి అని అడిగితే నేను పోను బిగ్ బాస్ లోపలికి అని చెప్పేసి అన్నాను నేను. అది నా ఓవర్ యాక్షన్. సో అది జరిగిన మ్యాటర్. బట్ ఐ హ్యాడ్ మల్టిపుల్ రీజన్స్ ఫర్ నాట్ గోయింగ్ ఇన్ సైడ్, ఫర్ నాట్ గివింగ్ అ రీఎంట్రీ దెన్, అండ్ ఐ హ్యావ్ మల్టిపుల్ రీజన్స్ ఫర్ నాట్ కమింగ్ అస్ అ వైల్డ్ కార్డ్ దిస్ సీజన్ ఆల్సో. లెట్స్ సీ ఫ్యూచర్లో రాసులు సురుడులు ప్లానటరీ మోషన్స్ డోపమైన్స్ నా తాతలు ముత్తాతలు పూర్వీకులు వాళ్ళ ఆశీస్సులు ఉంటే దర్ ఇస్ అ ఛాన్స్ మళ్ళీ ఫ్యూచర్లో రావడానికి. బట్ ఆ రోజు నా సిచ్యువేషన్ అండ్ గ్రహాలన్నీ కలిసి బాగుంది అంటే దెన్ యూ కెన్ సీ మీ అగైన్ ఇన్ బిగ్ బాస్. అదర్వైజ్ నో, యూ విల్ సీ మీ యాజ్ ఎ రివ్యూవర్ ఓన్లీ. బట్ యాక్చువల్లీ నెక్స్ట్ సీజన్ నుంచి రివ్యూస్ ఇవ్వకూడదు అనుకుంటున్నాను. బికాస్ నాకు అవసరం లేదు, దీనివల్ల వచ్చే డబ్బులు ఏం లేదు, పెద్ద వెలగబెట్టే డబ్బులు కూడా అంతేం రావట్లేదు. నేనేదో లక్షలు లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తే బొచ్చు కూడా రాలేదు ఇక్కడ. బొచ్చులో లాగా వచ్చిందనమాట, అసలు ప్రాపర్గానే రాలేదు. సో ఐ డిసైడెడ్ నెక్స్ట్ సీజన్లో రివ్యూ స్టాప్ చేసి నా పాటికి నేను వ్లాగ్స్ చేసుకుంటా ఉంటే దానికే యాక్చువల్లీ ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. వ్లాగ్స్ చేస్తూ ఉంటే దానికి ప్రమోషన్స్కి దానికే ఎక్కువ డబ్బులు వస్తాయి బిగ్ బాస్ రివ్యూస్ కన్నా. అనవసరంగా లేనిపోని నెగిటివిటీ ఉండే ఫ్రెండ్స్ అందరూ చెడతారు, తిడతారు, కొడతారు, అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అనవసరంగా ఎందుకు? ప్లస్ ఎంత డెడికేటెడ్గా ఏదైనా పార్టీ ఉన్నా, ఏదైనా పూజ ఉన్నా, ఏదైనా ఫంక్షన్ ఉన్నా, ఏదైనా సినిమా అన్నా ఎక్కడికి పోకుండా కూర్చొని ప్రతిరోజు రివ్యూలు ఎపిసోడ్లు చూసి రివ్యూలు ఇచ్చి దానికి పెద్దగా నాకేం అంత వెలగబెట్టే ఇది కూడా రావట్లేదు. మనము చెప్పులు కుట్టేవాడుగా స్టార్ట్ చేసినాము అనేసి అంటే ₹1,00,000 వచ్చినా కూడా మళ్ళీ చెప్పులు కుట్టుకుంటూ ఉంటాం కదా, ఒక చెప్పులు షాప్ పెట్టాలి అనేసి ఆలోచిస్తాం. అట్లే బిగ్ బాస్ స్టార్ట్ చేయడానికి రివ్యూస్ హెల్ప్ మీ అలాట్. సో బిగ్ బాస్కి వెళ్ళొచ్చి డబ్బులు సంపాదించినా కూడా మళ్ళీ రివ్యూసే ఇచ్చుకుంటా ఉండి దానివల్ల పాజిటివిటీ కన్నా నెగిటివ్ ఎక్కువ అవుతా ఉంది నా లైఫ్లో అనేసి అంటే ఐ డిసైడెడ్ నాట్ టు గివ్ రివ్యూస్. వాట్ డూ యూ థింక్ అబౌట్ మై రివ్యూస్? డూ యూ రియలీ వాంట్ మీ టు గివ్ రివ్యూస్ ఫర్ ఫర్దర్ బిగ్ బాస్ సీజన్స్ ఆల్సో, ఆర్ డూ యూ వాంట్ మీ టు స్టాప్ అండ్ డూ సంథింగ్ ఎల్స్ విచ్ ఇస్ ప్రొడక్టివ్ ఫర్ మై లైఫ్? కమెంట్ డౌన్ బిలో మీ ఒపీనియన్స్. ఇది మంచి వీడియో అనేసి అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి, నేను ఓవర్ యాక్షన్ చేసిన అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి, నా రివ్యూస్ బయస్డ్గా అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి, అన్బయస్డ్గా అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి. ఏమున్నా ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది, దాంట్లో కూడా జాయిన్ అయిపోండి. అంతే సార్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియో తిరిగి ఈ మాట నాకు మెల్లిగా చెప్పమన్నారు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం. అంతవరకు దిస్ ఈజ్ మీ కీర్తి రాయల్ సైనింగ్ ఆఫ్. I love you guys.